ఎపిసోడ్‌లో కళ్యాణ్‌ది 2, 3 చోట్ల మిస్ చేశారన్న ఫీలింగ్ నాకైతే ఉన్నది. ఎందుకు మిస్ చేస్తారో ఏమో తెలీదు గానీ, మీకేమనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. తర్వాత ఏవి చూస్తే ఇమాన్యుల్‌ది మీకెలా అనిపించింది? నాకైతే ఒక సినిమా చూస్తున్నట్టు అనిపించింది. అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్‌గా ఉన్నాయి. అసలు తను చేసిన ఎంటర్‌టైన్‌మెంట్ గానీ, టాస్క్ కోసం తనిచ్చిన ఫైట్ గానీ, తర్వాత ఎప్పుడు నోరు జారి ఎటువంటి మాట ఎవ్వరికీ ఏమీ అనలేదు. ఎవరికీ కావాలని చెప్పేసి ఒప్పించలేదు. అంటే ఒప్పించలేదంటే నొప్పించలేదు. తర్వాత తనూజ గురించి గానీ, తర్వాత వాళ్ళ అమ్మ సంజన గారి గురించి గానీ చూపించింది చాలా బాగుంది. కానీ కళ్యాణ్‌ది డెమోది ఫ్రెండ్‌షిప్ అయితే బాగుంది కదా! కానీ అదెందుకునో చూపించలేదు. ఎందుకంటే కళ్యాణు, ఇమాన్యులు థర్డ్ వీక్ తర్వాత నుంచి చాలా క్లోజ్ అవుతారు. ఒకసారి టాస్క్ అవుతుంది వీళ్ళిద్దరూ కలిసి ఆడతారు కదా! అప్పటి నుంచి చాలా క్లోజ్ అయ్యి ఒకే బెడ్డు అన్నట్టుగానే ఉంటారు. ఒకే బెడ్ మీద పడుకోవడం, చాలా విషయాలు షేర్ చేసుకోవడం. ఇప్పుడు చూస్తున్నా కదా! చాలా క్లోజ్‌గా మంచిగా ఉంటాను తమ్ముడు అని అంటూ ఉంటాడు. కానీ కళ్యాణ్‌ది, ఇమాన్యుల్ కలిపి ఉన్నది ఒక్క ఫుటేజ్ కూడా వేయలేదు. ఎందుకో మరి నాకది అర్థం కాలేదసలు. అదైతే మిస్ చేశారు. కానీ ఓవరాల్‌గా 360 డిగ్రీస్ అని చెప్పొచ్చు ఇమాన్యుల్ ఒక జర్నీ అనేది. చాలా బాగున్నది. అంటే సినిమాలో మనం ఏం చేస్తాము? హ్యాపీనెస్ చూస్తాము, తర్వాత సాడ్‌నెస్ చూస్తాము, తర్వాత విజయం చూస్తాము, తర్వాత పరాజయం చూస్తాము. ఇవన్నీ ఉన్నాయి దాంట్లోనే. అందుకని ఇమాన్యుల్ ఏవి అయితే అదిరిపోయిందనే చెప్పాలి. పాటలు కూడా మంచిగా వేశారు. 'కేజీ' పాట కూడా వేశారు. అది లేకుండా అసలు ఆహ్, ఏంటి ఏవి ఏవిలో అది ఉంటే ఒక ఇదిగానే ఉంటుంది. మరి మీలో ఎంతమందికి ఇమాన్యుల్ యొక్క ఏవి నచ్చిందో వాళ్ళు కామెంట్ చేసి తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి వీడియో మొత్తం చూడండి. లైక్ చేస్తేనే వీడియోకి రీచ్ అనేది వస్తుంది. అందుకని చెప్పేసి. తర్వాత ఇంకొక విషయం డెమోను ఆ టాస్క్‌లో అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉన్నాదా? ఉన్నాదా లేదా? మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఫస్ట్ సంజన గారు డెమోలో మాట్లాడుకుంటారు కదా! డెమోన్ ఏమంటాడు సంజన మీదకి నేను మీ మీదకి ఏంటంటే రాను. మీరు నా మీదకి రావద్దు. కానీ మనిద్దరం కలిసి ఆడితే అంటే సంజన గారు ఏమంటారంటే, నేను నీ మీదకి వెయ్యను. తర్వాత మిగతా వాళ్ళ మీదకి వేస్తానని చెప్పేసి అంటారు సంజన గారు. అంటే మిగతా వాళ్ళకి నేను వేస్తాను కానీ నీ మీదకి వెయ్యను అని చెప్పేసి. డెమోన్ కూడా ఏమంటాడు మిగతా వాళ్ళకి వేస్తాను మీ మీద వెయ్యను అని చెప్పేసి అని అంటారు. టాస్క్ అనేది మొదలవుతుంది. మొదలవుతే సంజన గారు ఏం చేస్తారు? డెమోన్‌కైతే వెయ్యరు. కానీ మిగతా వాళ్ళు తనూజ మీదకి డెమోన్ వేస్తూ ఉంటాడు. తర్వాత అందరికీ వేస్తున్నట్టు వాళ్ళు కూడా డెమోన్ మీద వేస్తుంటారు. అంటే వీళ్ళకి వాళ్ళ మీద చేస్తున్న వాళ్ళకి వీళ్ళ మీద. కానీ సంజన గారు ఏమన్నారు? నేను డెమోన్‌కి తప్ప మిగతా వాళ్ళకి వేస్తానన్నారు కదా! డెమోన్ అదే అరుస్తున్నాడు. వెయ్యండి మీరు వెయ్యండి అని చెప్పేసి. సంజన గారు బాల్ పట్టుకొని ఇలా యాక్ట్ చేస్తున్నారు తప్ప వేయలేదు. సంజన గారు ఏం ఫీల్ అయిపోయారంటే, సరే డెమోన్‌కి ఆల్రెడీ 3 స్టార్స్ వచ్చేసాయి. ఇప్పుడు నేను తనకి సపోర్ట్ చేసినా చేయకపోయినా సరే వాళ్ళు ఏమనుకోడు డెమోన్ ఫీల్ అవ్వడని చెప్పేసి అనుకున్నారు. యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు సంజన గారికి భయం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు తన మీద ఎఫెక్ట్ చేస్తాయి. అంటే కళ్యాణ్ మీద గాని, ఇమాన్యుల్ మీద గాని, తనుజ గారి మీద బాల్స్ విసిరేస్తే వాళ్ళు మళ్ళీ తన మీదే విసిరేస్తే తను తప్పుకోవడం కష్టం కదా! డెమోన్ అయితే ఎలాగో ఒకలా తప్పించుకోగలడు. నేను తప్పుకోలేనన్న భయం ఉండుండొచ్చు. లేకపోతే డెమోన్ ఏమో ఫీల్ అవ్వడని ఉండుండొచ్చు. అందుకని చెప్పేసి డెమోన్ అరుస్తున్నా వెయ్యండి, వెయ్యండి అనంటే వేస్తున్నట్టు యాక్షన్ చేస్తున్నా కూడా అసలు వేయట్లేదు బాల్స్ అవినా. అదే. తర్వాత తనుజకి ఎక్కువ వేయడం, తనుజ కూడా డెమోన్ మీద ఎక్కువ వేయడం. తర్వాత కళ్యాణ్ 1, 2, 3 ఇమాన్యుల్ వేయడం. దాంతో ఫస్ట్ రౌండ్‌లోనే డెమోన్ అనేది ఔట్ అయిపోయాడు. ఆ తర్వాత డెమోన్ అనేది ఎక్కువ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉందా? 3 స్టార్‌లు వచ్చేసాయనంటే, ఓకే. వచ్చేసాయి 3 స్టార్‌లు. బట్ సంజన గారితో ఏ విధమైన డీల్ అయింది? తనకి వేయకూడదు. తర్వాత మిగతా వాళ్ళకి వేస్తానన్నారు కదా! అది వెయ్యాలి కదా! అప్పుడు సంజన గారు కొంచెం మాట తిప్పేసి ఏమంటారు, లేదు నేనొక్కటి ఒక్క బాల్ కూడా నీకు వేయలేదు కదా! నేను నీకు వేయనని చెప్పాను అంతే అని చెప్పేసని అంటారు. అప్పుడు డెమోన్‌కి కోపమొస్తుంది. ఏమంటే నాకు కాదు మిగతా వాళ్ళకి వేస్తానన్నారని చెప్పేసి. లేదు లేదు నీకొక్కడికే వేయనన్నాను. అందుకే నేను ఒక్క బాల్ కూడా నీకు వేయలేదు కదా! అని చెప్పేసి సంజన గారంటారు. ఇదైతే సంజన గారైతే మాట తప్పారనే అంటారు. కానీ డెమోన్ అంత ఫీల్ అవ్వాలి. తను కూడా తీసుకోవచ్చు కదా! 3 స్టార్‌లు వచ్చేసాయని చెప్పేసి. కానీ తనేమనుకుంటున్నాడంటే టికెట్ టు ఫినాలే నేను కొడతానని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆటలు ఆడలేక కొట్టలేకపోయాడు కదా! ఇప్పుడైనా తన ప్రతాపం చూపిద్దాము అన్న ఫీలింగ్‌తో ఉన్నాడా అన్న ఫీలింగ్ అయితే నాకొచ్చింది. మరి ఇదే ఫీలింగ్ మీలో ఎంతమందికొచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. అదయిపోతుంది. తర్వాత అదే జ్యోతిష్యం చెప్పడానికి 'కిందర్ సార్ 7'లోని ఎవరు అమర్‌దీప్ చెప్పాడు. అమర్‌దీప్ చాలా చెప్పాడు. ఇమాన్యుల్ కూడా ట్రై చేశాడు కానీ అమర్‌దీప్‌ని క్రాస్ చేశాడంటే నాకెందుకో అనిపించలేదు. మరి మీలో ఎంతమందికి చాలా బాగా చేశాడంటే చేశాడు. కానీ అమర్‌దీప్ కన్నా ఎక్కువ చేయలేకపోయాడన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. తర్వాత ఇమాన్యుల్ స్పాంటేనియస్‌గా బానే జోక్స్ అది వాడాడు. తర్వాత ఎవరు ఫస్ట్ సంజన గారికి బానే చెప్పాడు అంతాని. అదే చెప్పాడు. పుచ్చిపోయాయి 13 అని చెప్పేసి 13 మందిని పంపించేసిన తర్వాత కూడా ఈవిడుంది కదా! అందుకని స్పాంటేనియస్‌గా చాలా బాగానే చెప్పాడు. 3 పళ్ళు 13 ఏమో పుచ్చిపోయిన కాయలని చెప్పేసి బాగా చెప్పాడు. తర్వాత డెమోన్‌ది చెప్పాడు. నీ దాంట్లో రేఖలే కనిపించటం లేదు. రేఖలెక్కడున్నాయా అది అని చెప్పేసి. తర్వాత తనూజాకి
అదే జుట్టు లేనివాడు బాగానే చెప్పాడు అది కూడాని తనుజాకి. తర్వాత కళ్యాణ్‌ది ఎందుకు కట్ చేస్తారో నాకు అర్థం కాలేదు. నీ దాంట్లో చెయ్యే కనిపించడం అనేది కొంచెం, కొంచెం అటు ఇటు పరిగెట్టడం అయితే జరిగింది కొంచెం. కానీ కళ్యాణ్‌కి ఏం చెప్పాడు ఇమాన్యుల్ అనేది మాత్రం ఫుల్‌గా కట్ చేస్తారు. కొంచెమన్నా వేయొచ్చు కదా! 2, 3 మాటలైనా ఎందుకు కట్ చేస్తారో అర్థం కాలేదు. ఈ ఎపిసోడ్‌లో అసలు కన్యలు ఆల్మోస్ట్ ఆల్ కట్ చేసేసారు. ఇదయిపోయింది. తర్వాత ఆహ్, వీక్ ఆ వీక్‌లో పర్ఫార్మెన్స్ ఎవరిది బాగుంది, ఎవరికివ్వాలి అని అన్నప్పుడు కళ్యాణ్‌కి అసలు ఇవ్వాలి. ఎందుకంటే ఆ గేమ్ ఆడి గెలిచింది ఎవరు? కళ్యాణ్‌కి. కళ్యాణ్‌కి ట్రీట్ ఏదో దొరుకుతుందో అది తెచ్చుకుంటాడు. తెచ్చుకున్న తర్వాత ఎవరో డిక్లేర్ చేయాలి కదా! డిక్లేర్ చేస్తే వాళ్ళకి వీడియో గాని ఏదైనా ప్లే చేస్తారు. కళ్యాణ్‌కి ఇంతవరకు ఫ్యామిలీ వీక్ అప్పుడు వాళ్ళ మదర్ రావడం, తర్వాత వాళ్ళ ఫాదర్ అంతే తప్ప ఒక్కసారి కూడా తనకు ఒక లెటర్ గాని, ఒక వీడియో గాని ఎప్పుడూ రాలేదు. ప్రతిసారి వదిలేసుకున్నాడు. ఫస్ట్ ఒకసారి వచ్చినప్పుడు డెమో కోసం వదిలేసుకుంటాడు. ఇప్పుడు కూడా నీ కావాలని అనడు ఊరుకుంటాడు. మిగతా వాళ్ళు ఎవరు ఎవరంటే సంజన గారంటే ఓకే అని చెప్పేస్తా అంటాడు. అప్పుడు తను లైవ్‌లో చూస్తే మీకు తెలుస్తుంది. తనుజ ఏమంటుందంటే, "అరే! వాడికి ఇవ్వాలి కదా! వాడు గేమ్స్ కూడా గెలిచాడు. గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా వీడియో గాని ఏమీ రాలేదు కదా!" అని చెప్పేసి తనుజ అంటుంది. బట్ మిగతా వాళ్ళేమో సంజన గారు అనేసరికి ఇంకా కళ్యాణ్ కూడా కళ్యాణ్ సాక్రిఫైస్ చేయడంలో మాస్టర్ కదా! అందుకని చెప్పేసి ఓకే అని చెప్పేసి అంటాడు. ఒక్క మాట కూడా అనడు. సరే నాకు కావాలని చెప్పేసి ఏమీని. ఓకే ఇచ్చేయండి సంజన గారు అంటాడు. సంజన గారికి ఇచ్చేస్తారు. ఈ డిస్కషన్ అంతా ఎక్కడ వేయలేదు. అందరూ సంజన గారన్నా ఓకే అన్న అంతే చెప్పి వేశారు. తప్ప ఈ డిస్కషన్ అదేని అందరూ తనూజ కళ్యాణ్ స్టాండ్ తీసుకోవడం గానీ, తనకి ఇవ్వాలని చెప్పేసి అనడం గానీ ఎక్కడ మిస్ చేశారు. ఎక్కడొకటి కళ్యాణ్‌ని మిస్ చేశారు. తర్వాత ఏవీలో కళ్యాణ్‌ది అసలు ఏం వేయలేదు. కళ్యాణ్‌ది ఇమాన్యుయల్ బాండింగ్ గురించి. చాలా వరకు కళ్యాణ్ అయితే కట్ చేసేసారనే ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. తర్వాత ఈ విధంగా అయిపోయిన తర్వాత హ్మ్. ప్లే చేస్తారు. సంజన గారి సిస్టర్ మాట్లాడింది. బాగా మాట్లాడింది. ఆవిడ కూడా హీరోయిన్ అనుకుంటావో తెలీదు. సంజన గారు కూడా 55 ఫిల్మ్స్ చేశారట నిజంగానే. వాళ్ళ సిస్టర్ మాట్లాడడం బాగుంది. 3 వీక్స్ కన్నా ఎక్కువ ఉండమనుకున్నా కానీ ఇన్ని వీక్స్ ఉన్నావనంటే గ్రేట్ అని చెప్పేసి. తర్వాత ఇమాన్యుల్ సంజన గారు ఎప్పుడు నీకే ఇమాన్యుల్ నిన్నంటే ఇష్టపడతారు. అందుకని నువ్వు సపోర్ట్‌గా ఉండు. సపోర్ట్‌గా ఉండలేదనంటే నాకు కరాటే ఫైట్ వచ్చు నీకు చేయిస్తానని చెప్పేసి కొంచెం ఫన్నీగా కూడా మాట్లాడారు. తర్వాత టాప్ 5 అందరికి బెస్ట్ విషెస్ అయితే చెప్పడం అయితే జరిగింది. తర్వాత ఏవి విషయానికొస్తే, ఏవి విషయానికి బిగ్ బాస్ అయితే చాలా బాగా మాట్లాడాడు. ఎంటర్‌టైనర్ అంటే అందరిని నవ్విస్తున్న వాళ్ళకి ఒక సెంటెన్స్ చెప్పారు. అందరికీ ఎవరైతే నవ్విస్తుంటారో, ఎంటర్‌టైన్ ఎవరు చేస్తూ ఉంటారో, వాళ్ళకి ప్రేక్షకులతో పాటు దేవుడి సహాయం కూడా ఉంటుంది అన్న సెంటెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దేవుడి సహాయం అనంటే ఏ టర్మ్‌లో తీసుకున్నారంటే, యాక్చువల్లీ తను నామినేషన్‌లోకి రాలేదు. కానీ నామినేషన్‌లోకి ఎప్పుడైతే 1, 2 సార్లు వచ్చినా కూడా ఆడియన్సే దేవుడిలాగా వచ్చి ఆయనకి ఓటు వేసి ఆయన్ని సేవ్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత తర్వాత విషాదాన్ని దిగమింగుకుంటారు. తర్వాత ఎవరి తప్పు అనుకుంటే వాళ్ళకి ధీటుగా నిలబడి వాళ్ళకి సమాధానం చెప్తారు. అంటే సంజన గారి గురించి అయి ఉంటుంది. ఎందుకంటే సంజన గారు ఎప్పుడు తప్పులు చేసినా సరే వచ్చి కూర్చొని చెప్తూ ఉంటాడు. మమ్మీ ఇలా చేయకూడదు, ఇలా చేసావు నువ్వు అన్నమాట తప్పు అని చెప్పేసి ఎక్కడ మొహమాట పడకుండా సంజన గారికైతే చెప్తూ ఉంటాడు. తర్వాత రీతుకి సంజన గారు ఆ మాట అన్న తర్వాత సంజన గారితో మాట్లాడడం కూడా మానేస్తాడు రీతు గురించి. అందుకని చెప్పేసి అంటే తప్పు అన్న విషయంలో నిలబడి అది తప్పు అని మాత్రం చెప్తాడు. తర్వాత ఆటలో ఒక యోధుడిగా ఆడాడని చెప్పేసి చాలా బాగా అసలు ఇమాన్యుల్ ఏవి ఎయ్యాలి అంటే ఎక్కడ ఏవి వేయాలో కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంటర్‌టైన్‌ది వేయాలి. అది కూడా వేశారు బాగా. తర్వాత సంజన గారితో అమ్మ బాండింగ్ కూడా అని అది కూడా వేయాలి. తర్వాత ఆటలో బాగా ఆడాడు. తర్వాత తనూజాతో ఫ్రెండ్‌షిప్ గురించి ఇక్కడ. ఫ్రెండ్‌షిప్ గురించి ఎవరిదో వేస్తే తనూజాది, రీతుది కొంచెం చూపిచ్చారు. వాళ్ళ బాండింగు, వాళ్ళు ఏడవడం అది అంతా అని. కానీ ఎవరిది కళ్యాణ్, ఇమాన్యుల్ బాండింగ్ కూడా చాలా బాగుంది కదా! మంచిగా తమ్ముళ్ళని అంటూ ఉంటాడు. మరి అటువంటప్పుడు కొంచెం ఇమాన్యుల్ ప్లస్ కళ్యాణ్ కన్నా కలిసి ఆడిన ఆట కూడా వేయలేదు. అది మెయిను. వేయకపోవడం మరి నాకైతే అనిపించింది. మరి మీలో ఎంతమందికి ఇలా అనిపించిందో ఒకసారి నాకు మాత్రం కామెంట్ మాత్రం చేయండి. తర్వాత మంచి గేమ్స్ అంతా ఏవి ఫుల్ 360 డిగ్రీస్‌లో బాగా తిప్పారు. అన్ని విషయాలు కవర్ చేశారు. చాలా బాగుంది. మంచి మంచి పాటలవి కూడా వేయడం అయితే జరిగింది. నాకైతే చాలా చాలా నచ్చింది. తర్వాత అంతా అయిపోయిన తర్వాత తను చెప్పడం కూడా బాగుంది. తెలుగు ప్రేక్షకులకు ఓటు వేయమని చెప్పడం, తను మధ్య మధ్యలో ఎమోషనల్‌గా ఏడవడము అది చాలా బాగుంది. డీసెంట్‌గా ఉంది. అదే. తర్వాత లోపలికి ఈ విధంగా తర్వాత ఈరోజైతే ఎవరిది తనుజాత అయితే వస్తుంది ఏమి చూడాలి తను ఎలా వేస్తారని చెప్పేసి బాగా అయితే చూపించడం జరిగింది. మరి ఈ వీడియో యొక్క రివ్యూ అనేది నచ్చిందని అనుకుంటున్నాను. చాలా షార్ట్‌గా, సింపుల్‌గా అయితే చెప్పాను. అన్ని పాయింట్స్ అయితే కవర్ చేశాను. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేస్తే వీడియోకి రీచ్ అనేది పెరుగుతుంది. ఓకే. బాయ్ బాయ్.